పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. కీర్తన 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. కీర్తన 16వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. మరొకసారి చదువుకుందాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. కాబట్టి నాతో పలకండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవగల ప్రభువా, నీ నామమును బట్టి, నీ కృపను బట్టి వందనాలు. మరొక శ్రేష్టకరమైన సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఎంతో గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు ప్రభా. మహాకృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, శాశ్వతకాలం మొదలుకొని శాశ్వతకాలం వరకు మిమ్మల్ని ఎందుకు స్తుతించాలో ప్రభా మీరు తెలియజేసిన మాటలను బట్టి వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినందుకు వందనాలు ప్రభా. శాశ్వతమైన కృపను నా ఎడల చూపించినందుకు వందనాలు ప్రభా. శాశ్వతమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. శాశ్వతమైన జీవాన్ని నాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. శాశ్వతమైన బహుమానాన్ని నా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. ఏమని కొనియాడగలను, ఏమని కీర్తించగలను? నా కొరకు సమస్తాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ రక్తాన్ని ధారపోసావు, నీ ప్రాణం ఇచ్చావు, నా బ్రతుకు మార్చావు తండ్రి. హృదయమారా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ ఘనమైన పరిచర్య నిలబడుతుండగా నా పెదవులను, నా నాలుకలను తాకండి ప్రభా. నన్ను కడగండి, పవిత్రపరచండి. శ్రేష్టకరమైన నీ వాకులను బయలుపరిచే జ్ఞానం నాకు దాయిచ్చేయండి. నన్ను క్షమించండి, నన్ను కడగండి ప్రభా. మమ్మల్ని అందరినీ నీ చేతిలో ఒక బలమైన పాత్రలుగా, సాధనాలుగా, మంచి భక్తులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరు మాయం పొందుతూ రమ్మని, ఇంత గొప్ప దేవునికి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా యేసయ్యా, అమ్మ నా వైపు చూడండి అందరు, నీకు ఎవరంటే ఇష్టమయ్యా అంటే ఆయనకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. సరే, అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ అంటాడు, ప్రభువా నీకు ఎవరు ఇష్టలయ్యా అంటే భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టలు. అంటే దేవునికి ఎవరు ఇష్టమైన వారంటే మనందరము దేవునికి ఇష్టలము. సరే, మంచిది. ప్రియమైన సంగమా, ఒక 5గురు భక్తులను పరిచయం చేయాలనుకుంటున్నా. 5గురు భక్తులను పరిచయం చేస్తా. వారిలో ఉన్న ఒక భక్తి, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక విశిష్టత, ఆత్మీయమైన గుణాన్ని చెప్పాలనుకుంటున్నా. వారి భక్తిలో ఎలా ఎదిగారు, నీకు నాకు మాదిరికరంగా ఎలా ఉన్నారు, 5 విషయాలు ఇన్ టైంలోనే ముగిస్తారండి. మీరు భయపడద్దు, లాంగ్ టైం తీసుకోను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలా, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలా, శ్రద్ధగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. 5 విషయాలు, 5గురు భక్తులు. వారి ద్వారా నీవు నేను ఏమి నేర్చుకోవాలా, అలా ఉన్నాయా లేదా పరిశీలించుకొని, పరీక్షించుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి యోగ్యంగా ప్రభు యొక్క బలాలో పాలు పొందాం. రాణి మొట్టమొదటిగా ఓ భక్తుని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయనకి ఎందుకు ఇష్టమయ్యాడు, అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి? నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. త్వరగా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. అక్కేది సండే స్కూల్కి వెళ్ళిందా? చదవండి. నా సహోదరుడైన అనానీకిని, కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. అనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చాలండి, తల పైకెత్తండి. నోట్ దిస్ పాయింట్. ఏంటంట ఆ పాయింట్? ఏంటంట? మీ తలలు అది. మీరు బైబిల్ ఒకేసారి చదవమాకండి, నాకు భయం వేస్తుంది. నేను తిరువురు మనశ్శాంతికి ఇంటికి పోవడం ఇష్టం లేదా మీకు? కాబట్టి మీరు భయపెట్టమాకండి అనమాట. సరే, ఇక్కడ మొట్టమొదటి భక్తుడు పేరేంటంటానా? హనన్య. నేను చెప్పే వాళ్ళు 5గురు, వాళ్ళు చెప్పే విషయంలో టాప్ పొజిషన్లో ఉన్నారండి.
ఉన్నతమైన వ్యక్తులను చూపిస్తా భక్తిలో. వీరి ద్వారా మనం నేర్చుకోవాలా. ఇక్కడ హనన్యా ఉన్నాడు. హనన్యా, నువ్వు మంచి భక్తిపరుడివి. ఏ విషయంలో నువ్వు గొప్పగా ఉన్నావంటే ఇక్కడ రాయబడిన మాట, అందరికంటే అందరికంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఏం చక్కని మాట అండి. ఎందులో అయినా గొప్పవాడు, ఎందులో ఉన్నతమైన వాడు, ఎందులో శ్రేష్ఠుడు అంటే దేవుని యందు అందరూ భయభక్తులు కలిగి ఉన్నారు. అందరూ ఉన్నారేమో కానీ అందరికంటే నేను ఎక్కువగా ఉన్నా, మొదటి స్థానంలో ఉన్న భక్తి జీవితంలో. ఓ ప్రియమైన సంగమా, దేవునికి భయపడే విషయంలో, భక్తి కలిగిన విషయంలో మనం ఏ స్థానంలో ఉన్నాం? దేవుడు అంటున్నాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. ఎలా ఇష్టుడయ్యాడు హనన్యా అంటే సాధారణమైన భక్తి కాదంటండి ఆయనది. ఏదో నార్మల్ భక్తి కాదంట, ఆదివారం భక్తి కాదంటండి. ఎలాంటి భక్తి అంట? అందరికంటే. సియోన్లో ఉన్న వాళ్ళందరికంటే, బెరాకాలో ఉన్న వాళ్ళందరికంటే, హోరేబులో ఉన్న వాళ్ళందరికంటే, ఎలిషద్దాయిలో ఉన్న వాళ్ళందరికంటే, అందరికంటే. ఎంత చక్కగా ఉందండి ఆ పేరు. అందరికన్నా ముందు అతని పేరు ముందు దేవుడు ఇలా రాసి ఉంటాడు, అనన్య ఎలాంటి వాడు తెలుసా? అందరికంటే. ఈ స్థానంలో మనం ఉండాలి. ఏ స్థానంలో ఉండాలా? నీ భక్తి జీవితంలో ఒక్క విషయంలో నువ్వు మొదటివాడిగా ఉండాలి. అనన్య గురించి చెప్పిన దేవుడే నీ గురించి నా గురించి చెప్పాలనుకుంటున్నాడు. అనన్య భయము భక్తి కలిగిన వాడని చెప్పొచ్చు, కానీ ఎలా ఉన్నాడంట? భయభక్తుల విషయంలో అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. అనన్య అంటాడు, నేను అందరికంటే ఎక్కువగా ఉన్నా. మరి సియోన్లో నువ్వు ఎలా ఉన్నావు? ఇది క్వశ్చన్ మార్క్ అండి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా. నిన్నంటానికి నీ సరిపోను, నువ్వు నన్నంటానికి. నీ భక్తి జీవితం నీది, నా భక్తి జీవితము నాది. దేవుడు అంటున్నాడు, అనన్య నాకు ఇష్టమైన భక్తుడు. ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవునికి భయపడే విషయంలో, భక్తి కలిగిన విషయంలో మనం ఏ స్థానంలో ఉన్నాం? అందరికంటే అవసరం లేదు. నీ దేవుని విషయంలో నువ్వు భయము భక్తి కలిగి ఉన్నావా? ఇది మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకోవాలా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని గురించి కూడా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి రాజులు 18:3. ఆహాబు గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు, అబ్బా చాలండి, ఎలాంటి వాడంటే ఈ ఓబద్యా బహుభయభక్తులు గలవాడు. అబ్బా ఏం చక్కని మాటలండి. భయభక్తులు గలవాడు కాదు, బహుభయభక్తులు గలవాడు. ఎలా బహుభయభక్తులు కలిగిన వాడుగా అయ్యాడు? ఆ మాట కూడా చదువుకుందాం. అదే 18వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు. అబ్బా చాలండి, ఎంత చక్కని మాట అండి. ఓ ఓబద్యా, యెహోవా యందు బహుభయభక్తులు కలిగి ఉన్నా. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంటే ఆయన అంటాడు, ఈ భయభక్తులు ఎప్పటి నుంచి నేర్చుకున్నాను తెలుసా? నేను బాల్యము నుండే, చిన్నప్పుడు నుండే ఈ భయము భక్తిలో నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. ప్రియమైన సంగమా, ఓబద్యా అంటున్నాడు, ఈ భయభక్తులు నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? మా అమ్మ నుండి, మా నాన్న నుండి. ఏమన్నా మోయేసనా అబ్బా, మోయేసన్న ఏలూరులోనే ఉన్నాడా? మంచిది, దేవునికి స్తోత్రం. మోయేసన్న గురించి కూడా చెప్తా చివరిలో, 5వ పాయింట్ 4వ పాయింట్ మోషే గురించి చెప్తా. సరే మంచిది. ఈ ఓబద్యా ఎక్కడ నేర్చుకున్నాడండి? ఎంత బాగా చెప్తున్నాడు. ఈ భయభక్తులు ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? నా తల్లిదండ్రులు బాల్యము నుండే. బాల్యంలో చిన్నప్పుడు ఎవరు నేర్పారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నేర్పుతారు. మనమే ఉండవా? మన పిల్లలకి ఏం నేర్పుతామండి? ఓబద్యా అంటాడు, నా భయభక్తులు కలిగిన జీవితానికి కారణం ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు. ప్రియమైన సంగమా, మన పిల్లలు కూడా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నేను ఈ భక్తిలో ఉన్నానంటే, ఈ శ్రేష్టతలో ఉన్నానంటే, ఈ ఆశీర్వాదంలో ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? నా చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు. ప్రియమైన సంగమా, ఇక్కడ ఓబద్యా ఉన్నాడు, దేవుని యందు బహుభయభక్తులు గలవాడు. ఎలా అయ్యాడు? బాల్యం నుండి కూడా భయభక్తులుగా పెంచబడుతూ వచ్చాడు. మనం నేర్చుకోవాలా, మన పిల్లలకు నేర్పాలా. అక్క, మీ పిల్లలకు గట్టిగా నేర్పాలక్క. మీ పిల్లలు నాకన్నా గట్టిగా అరుతున్నారు.
మచిలీపట్నం వాళ్ళు మంచోళ్ళు అనుకున్నా, నన్ను భయపెడుతున్నారు వాళ్ళు. ఆ! సరే మంచిది. వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ తాతయ్యని బయటికి పంపించారు. ఇక చూస్తున్నారు, నువ్వు ఒక్కడివే ఉన్నావురా నాయనా, నిన్ను కూడా బయటికి పంపించాలని చూస్తున్నారు. కానీ నేనేం కదిలేటట్లేనా, ఎంత సన్నగా ఉన్నా, మరి ఏం చేస్తా. ఆ! సరే మంచిది. ఇక్కడ మొట్టమొదటి భక్తుడు హనన్యా గురించి దేవుడు చెప్తున్నాడు. అందరికంటే ఎలా ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే సరిపోదు. బహుభయభక్తులు కలిగిన స్థితిలోకి రావాలా? ఆ బహుభయభక్తులు కలిగిన స్థితిలో ఉన్న దేవుడు మెచ్చడంటండి. ఇంకా ఏ స్థితికి రావాలా? అందరికంటే. అసలు భయము భక్తి అంటే ఏమిటి? అనన్య భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడు అందరికంటే ఎక్కువ? ఒకే విషయాన్ని 3 సార్లు చూపిస్తారా అండి? త్వరగా భయభక్తులు అంటే ఏమిటి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా. సామెతలు 3:7. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి. అబ్బా చాలండి, తల పైకెత్తండి. భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంట? చెడుతనమును విడిచిపెట్టటం. అనన్య, అందరికంటే ఎందుకు ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నావంటే ఆయన అంటాడు, నేను చెడుతనాన్ని విడిచిపెట్టా. మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం రండి, సామెతలు 8:13. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏం చక్కని మాట అండి. రెండో విషయం ఏంటో తెలుసా? సియోను వాసులారా, అందరికంటే నేను ఎందుకు ఎక్కువ భయభక్తులు కలిగి ఉన్నానంటే, మొట్టమొదటిగా చెడుతనాన్ని విడిచిపెట్టా. రెండోదిగా ఇక్కడ అంటాడు 8:13లో, చెడుతనమును అసహించుకున్నా. మొట్టమొదటిగా విడిచిపెట్టాడు, రెండోదిగా ఏం చేశాడు? అసహించుకున్నాడు. మూడో విషయం రండి, సామెతలు 16:6. సామెతలు 16:6. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఆ చదువురా. అబ్బా 3 విషయాలండి. అమ్మా తల్ల బెగెత్త, నా వైపు చూడండి. అనన్య, అందరికంటే ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఆయన అంటాడు, ఈ భయభక్తులు కలిగి ఉంటానికి 3 విషయాలు నేర్చుకున్నా. 1, చెడుతనాన్ని విడిచిపెట్టా. 2, చెడుతనాన్ని అసహించుకున్నా. 3, చెడుతనం నుండి తొలగిపోయా. ప్రియమైన సంగమా, ఈ 3 విషయాల్లో నువ్వు మెరిట్గా ఉంటే, చెడుతనమును విడిచిపెడితే, చెడుతనమును అసహించుకుంటే, చెడుతనం నుండి తొలగిపోతే నువ్వు ఒక అనన్యాన్ని అవుతావు. నేను ఒక అనన్యాన్ని అవుతాను. అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు కలిగి ఉంటానికి 3 సూత్రాలు. చెడుతనమును విడిచిపెట్టాలా, చెడుతనమును అసహించుకోవాలా, చెడుతనం నుండి తొలగిపోవాలా. నువ్వు ఎలా ఉన్నావు? నీ మటుకు నువ్వు పరీక్షించుకో, నా మటుకు నేను పరీక్షించుకుంటా. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. అనన్య ఇష్టుడు. ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ అయిపోయింది. రెండవ విషయం రండి, లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 7:9. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులనైనా ఇంత గొప్ప విశ్వాసమును నేను. అబ్బా చాలండి. రెండవ విషయం, సియోను నివాసులారా, కుమారులు కుమార్తెలారా, మీ తలలు పొరపాటు కూడా మీరు ఎత్తరు. మీరు ఎంత మంచోళ్ళు. మీ కొరకు పుస్తకం రాత్రి మిమ్మల్ని వదిలిపెడతారా? పొరపాటు కూడా ఎత్తరు మీరు. సరే మంచిది. రెండవ విషయం, ఇక్కడ అంటాడు యేసుప్రభువు అంటాడు, ఇశ్రాయేలీయులైన ఇంత విశ్వాసమును నేను కనుగొనలేనంటాడు. అంటే రెండోదిగా ఎవరు ఈయన అంటే శతాధిపతి. ఎవరంటండి? శతాధిపతి. అతడు అన్యుడు, క్రీస్తుని ఎరిగిన వాడు కాదు. కానీ అతని విశ్వాసంలో ఎలా ఉన్నాడు? ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, ఆయన రక్తం చేత విమోచింపబడినవారు, విలువ పెట్టి కొనబడినవారు, విశ్వాసులు, క్రైస్తవులు అంటాడు. వీళ్ళందరికంటే విశ్వాసంలో ఎవరు ఎక్కువగా ఉన్నారంటండి? శతాధిపతి ఉన్నాడంట. అక్కడ రాయబడిన మాట. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి, యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు అనుకుంటాడు ఆశ్చర్యపడిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే నేను ఆశ్చర్యపడతాడు. ఎందుకో తెలుసా? శతాధిపతి విశ్వాసం అంత గొప్పది. ఇశ్రాయేలీయుల్లో అంటే దేవుని నమ్ముకున్న ప్రజలందరికంటే
అందరికంటే ఎక్కువగా ఏముందంటే నీ జీవితంలో విశ్వాసం ఉందంట. అమ్మ నీ జీవితంలో ఏముందా? అనన్య జీవితంలో ఏముంది? అందరికంటే ఎక్కువగా భయభక్తులు ఉన్నాయి. ఇక్కడ శతాధిపతి జీవితంలో విశ్వాసం ఉంది. ఏంటి ఆయన జీవితంలో ఉన్న విశ్వాసం? ఎందుకు దేవుడు ఆశ్చర్యపడ్డాడు? 2 మాటలు. అదే లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. మధ్య భాగంగా చదువురా. ఆయన తన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము. చాలండి, తల పైకెత్తండి. ఎంత చక్కని మాటలండి. శతాధిపతి మంచివాడు, ఆడ దేవాలయము కట్టించాడు. అక్కడున్న శిష్యులు చెప్పారు, అయ్యా శతాధిపతి చాలా మంచివాడు, దేవాలయాన్ని కట్టించాడు. శతాధిపతి ఒక దాసుడు ఉన్నాడు, వాడు రోగిష్టి అయ్యాడు, వాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, నువ్వు వచ్చి ఆయన ముట్టయ్యా, తాకు స్వస్థపరుస్తాడని చెబితే యేసయ్య వెళ్ళటానికి బయలుదేరితే అంటాడు ఆ శతాధిపతి, అయ్యా ఆ పవిత్రుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, పుణ్యమూర్తి అయిన దేవుడు నా యొద్దకు వచ్చినకు నేను పాత్రులను కాదు, నాకు అంత అర్హత లేదు ఆయన నా యొద్దకు రావటానికి. ఇంకో విషయము, నేను ఆయన యొద్దకు వద్దామా, నాకు అంత అర్హత, ఆయన నా యుద్ధకు వచ్చుటకు కానీ నేను ఆయన యుద్ధకు వెళ్ళటం కానీ నాకు అర్హత లేదు. కానీ చూడండి ఒక మాట, ఆయన ఉన్న స్థలములో ఉండి ఒక్క మాట అనమనండి చాలు, ఆయన దాసుడు స్వస్థపరచబడతాడు అనమనండి అంతే. ఒక్క మాట చెప్పమని అంతే, నా దాసుడికి ఏమైంది? ఏమి విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. యేసుప్రభు రావద్దంట, యేసుప్రభు యుద్ధకు వచ్చినాక అతడు పాత్రుడు కాదంట, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుటుంబంలో అద్భుతం జరిగింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఏమి విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసము. ప్రభువా నీ మాట చాలయ్యా. ఏమి విశ్వాసం అండి. యేసుప్రభుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది, నీ జీవితంలో ఒక కార్యం జరిగిద్దని నువ్వు నమ్మలేకపోతావు. ప్రార్థనే, అందరూ చెప్పడమే, కానీ మన జీవితంలో ఏముండదంటండి, విశ్వాసం ఉండదండి. చేద్దాం ప్రార్థన, యేసయ్య ఉన్నాడంటాం, కానీ భయపడతాం, శరీరంతో ఉన్నాం కదా. శతాధిపతి నేర్పే పాఠం ఏంటంటే, శిష్యుల్ని గురించే దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసులారని శిష్యుల్ని అన్నాడు. ఏమన్నాడండి శిష్యుల్ని? ఉన్నంత విశ్వాసం వాళ్ళకి లేదు, కానీ క్రమేణా ఏం కావాలా, రోజు డే బై డే మన స్పిరిచువల్ లైఫ్, మన ఆత్మీయమైన జీవితం అభివృద్ధి పొందే కొద్దికి ఏమైపోవాలా, మన విశ్వాసం కూడా ఏమైపోవాలా, వృద్ధి పొందాలా. అందుకే శిష్యులు అంటారు, ప్రార్థన చేస్తారు, యేసయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. రెండోదిగా శతాధిపతి ఇష్టమైన భక్తుడు, అతని జీవితంలో ఏముందంట, అందరికంటే ఎక్కువగా ఏముందంట, విశ్వాసం ఉంది. యేసయ్యా నువ్వు నా యుద్ధకు రావద్దు, నేను నీ యుద్ధకు రావడానికి పాత్రుడిని కాదు, ఒక్క మాట చాలయ్యా. నీ మాటలో ఏముంది, స్వస్థత ఉంది, నీ మాటలో ఏముంది, జీవం ఉంది, నీ మాటలో ఏముందో తెలుసా, ప్రేమ ఉందయ్యా, దయ ఉందయ్యా, కరుణ ఉందయ్యా, మోక్షం ఉందయ్యా, ఆనందం ఉందయ్యా, ఆరోగ్యం ఉందయ్యా. ఎంత చక్కగా చెప్పాడండి. మాట మాత్రం సెలవివ్వు అంతే. చరిత్రలో నిలిచిపోయాడు, జీవ గ్రంథంలో తన పేరుని సువర్ణాక్షరాలతో లెక్కించుకున్నాడు. యేసయ్య అంటాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసము నేను కనుగొనలా. శతాధిపతి ఎందులో ఎక్కువగా ఉన్నాడు, విశ్వాసములో అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 11:1 త్వరగా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అమ్మ ఇటు తల పైకి చూడండి అమ్మ, గమనించండి. నేను అనుకుంటాను వర్తమానం చెప్పేటప్పుడు ఈరోజు తల్లు పైకెత్తండి, నా వైపు చూడండి, ఈ మాట అనకూడదు అనుకుంటా. కానీ మీరు మనుషులు అనుకుంటావా, నీ సంగతి తేలుతున్నావురా, నువ్వు అనాల్సిందే మమ్మల్ని బట్టి అంటారు. ఇంటికాడ సిస్టర్ కూడా చెప్పింది, ఆ మాట అనమాకయ్యా, వినలేకపోతాను, నేను కూడా అన్నంలే అని వస్తానండి. కానీ మీరు ఏం చేస్తారో తెలుసా, నన్ను అనిపిస్తారు, మీరు కూడా తీర్మానం చేసుకొని వస్తారు, నిన్ను అనిపించాల్సిందే ఇవాళ. ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది? విశ్వాసం అంటే ఏంటంట, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యం అంటే అక్కడ ఏమీ లేదు,
అది నమ్మటమే విశ్వాసం. ఏమీ లేదు, అంతే. అదృశ్యమైన ఉన్నవనుటకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేని కొరకు నిరీక్షిస్తున్నాం? యేసయ్య వస్తాడు. నువ్వు చూసావా యేసయ్య వస్తాడని? పరలోకం ఉందని నువ్వు చూసావా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం నమ్ముతున్నాం కాబట్టి అది విశ్వాసం. నిరీక్షణ ఏంటి? యేసయ్య వస్తాడు, తనతో తీసుకొని వెళ్తాడు. ఇది నిరీక్షణ, ఇది విశ్వాసం. రెండోది అదృశ్యమైనవి ఉన్నవాడు. అక్కడ ఏమి లేదు కానీ ఉన్నదని నమ్మటమే విశ్వాసం. ఒక వ్యక్తి వచ్చి భక్సింగ్ గారితో చెప్పిండట, ఓ భక్సింగ్, మీ బైబిల్ అంతా అబద్ధము. అయా, మనిషి ఎవడైనా చేప కడుపులో ఉంటాడా? 3 దినాలు ఉంటాడా అన్నపానాలు లేకుండా? మళ్ళీ వాడు బ్రతికుంటాడా అని అడిగిండటండి. భక్సింగ్ గారు ఏం చెప్పారంటండి, అయ్యా ఓ సహోదరుడా, చేప కడుపులో మనిషి 3 దినములు కాదు, అంత పెద్ద చేప మనిషి కడుపులో 3 దినములున్నా నేను నమ్ముతా. ఇది నా విశ్వాసం. విశ్వాసం అంటే అదేనండి, ఏమీ లేదు, అంతే. నా దేవుడు చేస్తాడు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నమ్మకంగా ఉండు, నీ జీవితంలో అద్భుతం జరగకపోతాడు. కానీ అమ్మా, మన జీవితంలో ఎందుకు మేలు జరగవో తెలుసా? ఎందుకు జరగట్లేదు తెలుసా? మన జీవితాలు చక్కగా ఉండక, దేవుడు కోరిన విధంలో ఉండక, దేవునికి నమ్మకంగా ఉండక. నువ్వు నమ్మకంగా ఉండి ఆయన అడుగు, ఏది కావాలని ఇస్తాడంటే దేవుడు. అనన్యమని అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండు, ఈ శతాధిపతి విశ్వాసంలో అందరికంటే ఎక్కువగా ఉండు, దేవుడు ఇయ్యకపోతాడు. కానీ మన దేవుడు అంటే తను అడుగు వారికి ధారాళముగా దయచేవాడు అంటాడు. మనం ఇందా చదువుకున్నాం కదా, యాకోబు 1:5లో. అదే జ్ఞానంతో పాటు ఏమున్నాయి ఆయన దగ్గర? బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు. మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. కానీ ఎలా అడగాల? విశ్వాసం కలిగి అడగాల, భయము భక్తి కలిగి అడగాల. శతాధిపతి అంటాడు, విశ్వాసంలో ఎలా ఉన్నా అందరికంటే ఎక్కువగా. అనన్య అంటాడు, భయభక్తులు కలిగిన విషయంలో అందరికంటే ఎక్కువగా ఉన్నా. ఓ చక్కని మాట ఉంది, చదవండి. హెబ్రీ 11:6. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది లేకపోతే దేవునికి ఇష్టలము కానే కాదంతే. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. నమ్మకం లేకుండా వస్తే ఏ పని కాదు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మా దగ్గర రవీంద్ర గారని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆయన ఎండి కాదు, ఎంఎస్ కాదు, ఏమండి, ఆర్ఎంపీ డాక్టరే. కానీ మాకు నమ్మకం ఏంటి తెలుసా? రవీంద్ర గారు టాబ్లెట్ ఇస్తే తగ్గిపోద్ది అంతే. ఆ టాబ్లెట్లో ఏం లేదు, మా నమ్మికలో ఉంది. ఎక్కడికేం తిరుగు, వాడికి తగ్గదు. రవీంద్ర గారు ఒక టాబ్లెట్ ఇస్తే చాలండి, ఏమైపోద్దంట, వాడు ముందు రిలాక్స్ అయిపోతాడు. రవీంద్ర గారు ఇస్తే తగ్గిపోద్ది అంతే. యేసయ్య యొద్దకు వస్తే నా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. యేసయ్య యొద్దకు వస్తే నాకు నెమ్మది ఉంది. యేసయ్య యొద్దకు వస్తే నేను బలపడేది ఉంది, నేను ధైర్యపరచబడేది ఉంది, నేను అభివృద్ధి పొందేది ఉంది, నేను నా విశ్వాసము వృద్ధి పొందేది ఉంది. ఈ నమ్మిక ద్వారా రావాలి. శతాధిపతి రెండోదిగా విశ్వాసములో అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసమును నేను కనుగొనునా? ఎవరికి లేదు, ఇశ్రాయేల్లో లేదు. ఎవరికి ఉంది? శతాధిపతికి ఉంది. బైబిల్లో ఇంకో భక్తుని గురించి చెప్పండి, రాండి. రోమీయులకు రాసిన పత్రిక 4:18. రోమా 4:18. తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అబ్బా చాలండి. ఎవరండి ఈయన? ఎవరు ఈ సారు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట. ఎవరాయన? ఆయనే అన్నా, నీకు తెలీదా? ఎవరక్క? అమ్మా, మా అక్క బతికిచ్చింది పో. అమ్మా ఎవరక్క? అబ్రహాం. రైట్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడండి. 100 సంవత్సరాలప్పుడు పిల్లగాడు పడతాడు అంతే. దేవుడు వాగ్దానం చేశాడు. శారా గర్భం అప్పుడు మృత తుల్యమైందంటే అక్కడ రాయబడిన మాట. ఆ కడుపున పిల్లలు పుట్టరు. 90 సంవత్సరాలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కానీ నమ్మాడు దేవుని మాట అంతే. నిరీక్షణకు ఆధారం లేదంటండి. ఈరోజు మనకు వాక్యం ఉంది, బోధకులు ఉన్నారు, సంఘం ఉంది, అప్పుడు ఎవరూ లేరు. అంతే, దేవుడు చెప్పాడు అంతే. ఏమంటా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు
అతడు ఆధారం కలిగి నమ్మాను, అంతే. పిల్లలు పుట్టారా లేదండి? ఇదండి నమ్మిక అంటే, ఇదండి విశ్వాసం. లోకము ఆశ్చర్యపోవాలా మన విశ్వాసాన్ని బట్టి. అందరూ అంటారు, మా బంధువులందరూ, నువ్వు కనబడిన వాళ్ళందరినీ నమ్మి డబ్బులు ఇప్పించావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీకు కొన్ని లక్షల రూపాయలు రావాలా, నీకు వస్తాయిలే, ఇక నీ బ్రతికింతేలే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నారు. నేను ఒకటే చెప్తాను వాళ్ళ ముందు ధైర్యంగా అంట, నా దేవుడు ఉన్నాడు, నా డబ్బులు నాకు ఇప్పిస్తాడు, అంతే. నా నమ్మిక అంతే. విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే, ఒక మాట చెప్తా, అబ్రాహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇంకోళ్ళు ఉన్నారు చూడండి, రాండి సావండి. దానియేలు గ్రంథం 3:17 త్వరగా. దానియేలు 3:17. దానియేలు 3:17 ఏంటంటే, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు, బాగా వినండి, వాళ్ళు అన్నారు, ఓ రాజా, రాజు పేరు కూడా అంటలా, పేరు పెట్టి పిలుస్తున్నారు, నెబుకద్నెజరు, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. రెండోది సౌరా, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను, అబ్బా ఏం చక్కని మాట అండి. రక్షించినా మా దేవుడు గొప్పవాడే, రక్షింపకపోయినా విశ్వాసం ఇదండి. ఇది అసలు అమితమైన విశ్వాసం అన్నమాట. రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మా దేవుడు దేవుడే. అబ్బా ఇదండి అపరిమితమైన విశ్వాసం. నీలో నాలో ఉండవలసింది, మా క్రైస్తవ జీవితంలో ఉండవలసింది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ నమ్మికలో ఉండాలి. అగ్నిగుండాలను చల్లార్చిన దేవుడు మన సమస్యలు తీర్చడా? చెప్పాలి త్వరగా. వాళ్ళ విశ్వాసం అంటే అగ్నిగుండంలో పోయారు అంతే. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మన సమస్యను తీర్చడా? సింహాల నోలు ముయించిన దేవుడు మన సమస్యను తీర్చడా? ఆకాశం నుండి అగ్ని కురిపించిన దేవుడు మన సమస్యను తీర్చడా? ఆకాశం నుండి వర్షం పడకుండా 3.5 సంవత్సరములు ఆకాశానికి తాళం వేసిన దేవుడు మన సమస్యను తీర్చడా? చెప్పరేమని గట్టిగా. ఎంత నమ్మకమో. మన నమ్మి నానబోసుకుంటే అది ఉబ్బి బూర్లు అవుతాయి. ఇక రుబ్బే పని లేదు, నువ్వులు వేసే పని లేదు. నువ్వు ఈ నమ్మిక కలిగి ఉండండి, మన జీవితంలో అద్భుతంలో చూస్తామమ్మా. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అది సాధారణ విశ్వాసం కాదు. చిన్నప్పుడు ఇంత తినేవాళ్ళం, కొద్ది పెరిగితే ఇంకొద్దిగా ఇంకొద్దిగా. ఇప్పుడు ఎలా సతీష్ అన్న ఎంతో. మన ఆత్మీయమైన జీవితం, ఆత్మీయ జీవితం అభివృద్ధి కావాలా, అంతే. జరిగిద్ది. ఈ నమ్మకంతో ఉండండి మీరు, దేవుడు అద్భుతం చేస్తాడు. అంతే. ఈ విశ్వాసంలోనికి రావాలి. ఇంకా నువ్వు చిన్నపిల్లవాని వలే ఉంటే, ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటే, ఇంకా నిన్ను ఒకరు బలపరచాలి అనుకుంటేలా? నువ్వు ఎప్పుడు బలం పొందుతావు? నువ్వు ఇంకా ఇతరులను ఎప్పుడు బలపరుస్తావు? మనం బలపడాలా, ఇతరులను ఏం చేయాలా? బలపరచాలి. నిన్న నేను ఫోన్ చేశాను, నాకు అసలు బాగలే, ప్రసాదన్నా నేను రాలేనన్నా అన్నానండి. నాకు నోటప్పుడు మాట రావట్లే, జలుబు మొత్తం మూసుకొని పోయింది, కఫం నా వల్ల కావట్లే. అప్పుడు దాకా టాబ్లెట్లు ఇంకా సోమవారం నుంచి ప్రయత్నిస్తున్నా, రావాలని. ఇక నా వల్ల కాల. నిన్న మరీ అసలు ఏమి లేదండి, అసలు ఓపిక లేదు. నేను అన్నాను, ప్రసాద్ అన్నకి చెప్పాను, ప్రసాద్ ఇక బాగాలేదా బ్రదరు, ఉండండి అంటే వేరే విధంగా ఉండేదండి. ఆయన ఏమన్నా తెలుసా, మాకు ఇవన్నీ తెలియదు, అజిత్రోమైసిన్ ఉంటుంది, పారాసిటమాల్ ఉంటుంది, సిట్రోజన్ ఉంటుంది, మీరు వేసుకుంటారో ఏం లేదు, రేపు రావాలన్నాడు. అంతే. నేను కూడా తీర్మానంలోకి వచ్చా. ఒకనొకరు పురి కొలుపుకోవాలి, విశ్వాసం ఒకనొకరు బలపరుచుకోవాలి. ఏమొత్తంలే అంతేనా కానీ ఇక అంతే సంగతి. విశ్వాసములో బలపడాలి. అమ్మా దేవుడు అద్భుతములు చేస్తాడు. మనం ఆయన నమ్ముకున్నామండి, ఆయన పిల్లలు మనం. ఆయన మనకు కాకపోతే ఎవరు చేస్తారు కార్యములు? సమస్తము మనకు తన ప్రాణమే ఇచ్చాడు. మన సమస్యలు తీర్చడా? మన కన్నీరు దొడవడా? మన బాధలను మరిపింపజేయడా? మనల్ని ఆదరించడా? మనల్ని ధైర్యపరచడా? ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. ఆయన నీ భారము యెహోవా మీద మోపము, అనుదినము ఆయన మన భారము భరిస్తున్నాడు. ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నదుల్లో పడి వెళ్ళినా, సముద్రం మధ్యన వెళ్ళినా, అగ్నిలో వెళ్ళినా నీకేమీ కాదు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నమ్మకంగా ఉండి నమ్మిక కలిగి ఉండు. నమ్మకంగా ఉండాలా, నమ్మిక కలిగి ఉండాలి. దేవుడు అద్భుతములు చేస్తాడు. మొట్టమొదటిగా
అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నాడు. శతాధిపతి అందరికంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. సపరేషన్ ఎవరికో సపరేట్ ప్రత్యేకత. మూడో విషయం రండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 41, 42, 43. ఆయన కానుక పెట్టే ఎదురుగా కూర్చుని జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట ఆయన చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేస్తున్నారు. బాగా వినండి, ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు, అబ్బా చాలండి, తల పైకెత్తండి. మూడో విషయం ఏంటంట, భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా కానుకేసిందమ్మ. సమర్పించుకునే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో భేద విధవరాలు ఎలా ఉంది? ప్రత్యేకంగా ఉంది, మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, అందరికంటే భయభక్తుల విషయంలో ఎవరు ఉన్నారు మొదటి స్థానంలో? అనన్య ఉన్నాడు. విశ్వాస విషయంలో శతాధిపతి ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో భేద విధవరాలు ఉంది. దేవుడు అన్నాడండి, అందరికంటే ఎక్కువగా ఈ భేద విధవరాలు ఇచ్చింది దేవుని పని కొరకు. అమ్మ, నువ్వు అప్పు చేసి ఇవ్వద్దు, నీకు కాడ లేకపోతే ఇవ్వద్దు. నీకున్న దాంట్లో, నువ్వు సంపాదించిన దాంట్లో, నీ కష్టార్జితంలో దేవుని మందిరంలో నమ్మకంగా నీ దశంభాగం. ఇది కట్టడ, ఇది దేవుడు చెప్పే నియమము. మనము కొంత అభివృద్ధి పొందకపోవడం కారణం ఏంటి తెలుసా? నేను అసలు దీని గురించి చెప్పను, పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సమర్పణ నువ్వు ఇస్తే, బైబిల్లో మాట ఉంది చదవండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. నందు చదవా? అరే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని. పుచ్చుకొనుట కంటే ఏదంటే ధన్యం? తల పైకెత్తడమ్మా. ఏదంట ధన్యము? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటండి. ఇచ్చే విషయములో మనం ముందుండాలండి. నీ కాడ ఉంది, నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకో విషయం, మనము బాగా వినాలి. ఒకటి, ఆశీర్వదించబడిపోవటానికి కారణం ఏంటి తెలుసా? అంటే ఆశీర్వాదం అంటే మొత్తం రావడం కాదండి, అది చెప్పట్లా బైబిల్. నువ్వు సంతృప్తి కలిగి ఎప్పుడు ఉంటావో తెలుసా? నీకు ఉన్న దాంట్లో తృప్తి ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుడు నియమించిన కట్టడ దశంభాగం నువ్వు కరెక్ట్గా మందిరంలో ఇస్తానండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చిన ధాన్యం. మా దగ్గర ఒకళ్ళు ఉన్నారు, పేరొద్దు, మీరు ఒకవేళ వచ్చిన చెబుతారు, మళ్ళీ లేనిపోదు. నాకు అసలుకే భయం, అమ్మావు మీ పేర్లు చెప్పం. వాళ్ళకి సమస్తం ఉన్నాయి. నిన్న మా పాస్టర్ గారు అన్నారు, నిన్న మిత్రం కలిసి వెళ్తుంటే అన్నారు, ఈ వీడియో కొంతమంది చూస్తున్నారు, మా వాళ్ళు కూడా, అసలు వీడియో ఏం చెప్తున్నాడా అని చూసేవాళ్ళు ఉన్నారు. సమస్తం ఉన్నాయి, ఏమీ లేవని చెప్తారు. అది కాదండి దేవుడు నేర్పేది. అప్పు చేసొద్దు, నీ కాళ్ళు లేనిదొద్దు, నీ కష్టాయుధంలో మటుకి నమ్మకంగా పుచ్చుకొనుట కంటే దేవుని పని కొరకు నువ్వు ఎంత క్రైమ్ అవుతావో, ఎంతగా ఇస్తావో దేవుడు నేను అంతగా వర్ధిల్ల చేస్తాడు. లేని వాటికి వద్దు, వాళ్ళు ఇస్తున్నారని వద్దు. నీకున్న దాంట్లో నీతిగా, నువ్వు సంపాదించిన దాంట్లో దేవుడు నియమించిన కట్టడ ప్రకారం దేవుని మందిరంలో ఇవ్వాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు మేలు. ఈ భేద విధవరాలు ఉంది, తనకున్నదంతా అంటే అక్కడ ఇచ్చిన వారందరికంటే ఎక్కువగా సమర్పడగలిగింది. ఎంత ఇచ్చింది కాదు, 2 కాసులే ఇచ్చింది, కానీ ఆవిడ స్థాయికి మించింది. అమ్మా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. భయభక్తులు కలిగిన విషయంలో మొదటి స్థానంలో ఉండాలి, అందరికంటే ఎక్కువ ఉండాలి. విశ్వాస విషయంలో అందరికంటే ఎక్కువ ఉండాలి. సమర్పణ విషయంలో నీకున్న దాంట్లోనే నువ్వు ఎలా ఉండాలా? అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఇది మేలు. బైబిల్లో ఒక సంఘం ఉంది, రాండి త్వరగా చెప్పేసి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఉన్నాయి. త్వరగా సోదరులారా, మాసిదోనియా సంఘపు వారు కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడిన వారై అత్యధికంగా, చూడండి ఇక్కడ మాసిదోనియా సంఘం ఉందంట, వాళ్ళకి భయంకరమైన శ్రమలు వచ్చినాయంట. శ్రమల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట? శ్రమల చేత పరీక్షింపబడగా
ఆ! ఇక తలంతా ఎరబోసుకొని, ఏడ్చుకుంటా, ముక్కు చీదుకుంటా, అన్నం కూర వండకుండా మూల కూర్చొని ఆడవట్లేదటండి. క్రైస్తవుడు ఏం చేస్తాడంట? శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అమ్మా బాగా గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? శ్రమను బట్టి, సమస్యను బట్టి ఏం చేయాలా? ఓ శ్రమ, ఓ సమస్య, నువ్వు మాకేం చేస్తావే? శ్రమతో మాట్లాడాలండి. చూసేవాడికి పిచ్చి పట్టిపోవాలా. ఓ శ్రమ, ఓ సమస్య, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు? మాకెవరున్నారు? మాకెవరున్నారు? యేసయ్య ఉన్నాడు. శ్రమలు తీర్చే యేసయ్య ఉన్నాడు. సమస్య మీద విజయం ఇచ్చే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మాసిదోనియా వారు అలా సంతోషిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కంటిన్యూషన్ చదవండి. మరియు వారు నిరుపేదలైనను, అబ్బా ఏమి చక్కని మాట అండి. వాళ్ళు నిరుపేదలు అంటండి, కానీ ఇచ్చే విషయానికి దాతృత్వము ఇచ్చే విషయానికి వస్తే ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారట? బహు విస్తారంగా ఉన్నారంట. నిరుపేదలే, కానీ దేవుని కాడికి వచ్చేసరికి, దేవుని పని కాడికి వచ్చేసరికి ఎలా ఉన్నారట? విస్తారంగా ఇచ్చేవారుగా ఉన్నారు. ప్రియమైన సంగమా, అంటే నేను అనేది ఏంటంటే, ఓ నువ్వు మొత్తం తెచ్చేయాలి, అదే అబద్ధమైన బోధన. అసలు నేను దశమాల గురించే మాట్లాడు, డబ్బు గురించే మాట్లాడు. కానీ ఇది దేవుడు నియమించిన కట్టడ. ఇది నీ మందిరములో చదువుతారన్నమాట. మలాకి 3:10 త్వరగా. మలాకి 3:10 మలాకి 3:10 నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధులను తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను, అబ్బా నువ్వు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందాలంటే ఏం చేయాలట? నీ దశమ భాగం దేవుని మందిరంలో తెచ్చేయాలి. ఇది నేర్చుకోవాలండి. నువ్వు వర్ధిల్లిన కొద్ది ₹1000 వచ్చినాయి, ఎంత ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? లెక్కేయండి. 10 ఎత్తే సరిపోద్దా? మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ కాదులేండి, ఒకసారి పరిచయం పోతే ఒక ఆయన చెబుతున్నాడు, ఆయనకి 90,000 జీతం ఉంటాయండి. ఎంత వేస్తాడు తెలుసా? 900 వేస్తాడు అంటాడు. ఎంత వేస్తాడట? నేను అన్న ఒక లారీ మాట్లాడతామని. నీ సమర్పణ దాని గురించి పెద్ద, దేవుని పని ఆగదండి. మనం ఇచ్చే డబ్బులతో దేవుని పని జరగదండి. నువ్వు ఇగపో, నేను దాని గురించి అసలు అవసరత లేదు. నువ్వు వర్ధిల్లాలంటే మటుకు ఏం చేయాలా? నీ దశమ భాగం నుంచి దేవుని మందిరం. ఇక్కడ భేద విధవరాలు నేర్పుతుంది. తన జీవం అంతటిలో 2 కాసులు తెచ్చేసింది. దేవుడు చూస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట, యేసయ్య కానుక పెట్టెలో డబ్బులు వేసేవారిని దేవుడే చూస్తున్నాడు. ఏమన్నాడు? అందరికంటే ఎక్కువగా భేద విధవరాలు వేసింది. సమర్పించుకునే విషయంలో, ఇచ్చే విషయంలో తను మొదటి స్థానంలో ఉంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చే వారంగా ఉండాలా. బైబిల్లో ఒక మాట ఉంది చదవండి. సామెతలు 11:24. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, చూడండి ఇక్కడ రాయబడిన మాట, మహాజ్ఞానం అంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. నీళ్లు జిమ్ముతా ఉంటే ఓట, మీరు మొత్తం జిమ్మాల్సిన పని లేదమ్మో, మీరు ఏం భయపడద్దు, నీ కష్టపడిన దాంట్లో నమ్మకంగా దేవుని తీసుకున్నాను. దేవుడు అన్నాడు, నువ్వు శోధించి చూడు, పట్టజాలంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తా అన్నాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, లేవు ఎందుకు వస్తుందంటే మనం ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తున్నాం కాబట్టి దరిద్రం మనం వెంటనే వస్తుందంట. ఎందుకు దరిద్రులు అవుతున్నారంటే బైబిల్ వాక్యమే బేసిక్. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, పెళ్ళిళ్ళకు పోవటానికి, చీరలు కొనటానికి, బీచ్లకు పోవటానికి డబ్బులు లెక్క చేస్తావా? దేవుని కాడికి వచ్చేసరికి ఆహా డబ్బులు అంట, ఇక ఏమి లేదు. నేను అనుకుంటున్నాను, సియోన్లో అందరూ సమర్పణ కలిగిన వాళ్ళు అనుకుంటున్నాను. నా మనసులో ఉన్న మాట, సియోన్లో అందరూ బెగబట్టేవాళ్ళు కాదనుకుంటున్నా, ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నా. మరి ఏమైద్దో కానీ నీ సమర్పణ, నా సమర్పణ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అవునా కదండి? సమర్పణ కలిగి ఉండాలా, సహకరించే వారంగా ఉండాలా. దేవుని పనికి, మనుషుల పనికి కాదు, దేవుని పనికి, దేవుని మందిరము నిమిత్తము, దేవుని కార్యముల నిమిత్తం. ఇక్కడ మూడోదిగా భేద విధవరాలు ఇచ్చే విషయంలో మొదటి స్థానంలో ఉంది, అందరికంటే ఎక్కువగా ఉంది. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నా? భయభక్తులు కలిగిన విషయంలో
అనన్య అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. విశ్వాస విషయంలో శతాధిపతి అందరికంటే ఎక్కువగా ఉన్నాడు. మరి సమర్పించుకునే విషయంలో భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా ఉంది. 4వదిగా రండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలని తల పైకెత్తండి. 4వ విషయం, అనా మోషేనా విను, నీ గురించే వచ్చింది. బైబిల్లో ఉన్న మోషే, సియోన్లో ఉన్న మోషే గురించి కాదండి. మీరు ఆయనకి వెళ్ళి చూస్తున్నారు. మోషే ఎలాంటి వాడంట? భూమి మీద ఉన్న వారందరిలో, భూమి మీద ఉన్న అందరికంటే ఎలాంటి వాడంట? సాత్వికుడు. సాత్వికము అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు అంతకుముందు చెప్పానో లేదు. సాత్వికము అంటే ఏంటో తెలుసా అండి? మీరు మంచివాళ్ళు, మీరు తెలిసినా చెప్పరు. చెప్పు, నేను చూస్తున్నా, భలే చూస్తారు మీరు. ఎవరంట సాత్వికం అంటే ఏంటో తెలుసా? కొట్టగలిగే బలమున్నా కొట్టకుండా ఉండటమే సాత్వికం. అర్థమైందండి? కొట్టగలిగే బలం ఉంది. మోసే కొడితే ఐగుప్తుడు ఒక దెబ్బకి చచ్చిపోయాడా లేదండి? చచ్చిపోయాడా లేదా? చెప్పనేమండి? ఇది వాస్తవం. వాక్యానికి చెప్పండి గట్టిగా. మీరు కనుక మౌనంగా ఉంటే మళ్ళీ నాకు భయం, నేను చెప్పేది తప్పేమో అని. ఒక్క దెబ్బతో ఐగుప్తుడు చచ్చిపోయాడు లేదా? మోసే ఎలాంటి వాడు తెలుసా? చదువుతారా మాట? అపోస్తుల కార్యంలో 7:22. త్వరగా అపోస్తుల కార్యంలో 7:22. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలేందు కార్యములేందు, అబ్బా చాలండి, ఎలాంటి వాడంట? ఐగుప్తులో ఉన్న సకల విద్యలు వచ్చంటాడు మోసేకి. రాని విద్య అంటూ లేదానికి. అన్ని విద్యలు, మాటలేందు కార్యములేందు ప్రవీణుడై ఉండేను. మామూలుడు కాదంటండి, ప్రవీణత కలిగి ఉన్నాడు. ఏదైనా వచ్చు, అంత పరాక్రమవంతుడు. ఒక్క దెబ్బగా ఐగుప్తుడు హోగయా మరగయా. ఏమైపోయాడట? హోగయా మరగయా, అలా సాగుంటాడు. చివరికి ఏమైపోయాడు? దేవుని నమ్ముకున్న తర్వాత భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, తన్ను తాను దీనుడుగా చేసుకున్నాడు. యేసయ్య రూపంలోనికి వచ్చాడు. ఇది నాకు తగదు, నేను దేవుని నమ్ముకున్నా, నాకు కోపం ఉండకూడదు. నేను దేవుని నమ్ముకున్నా, నాకు ఈర్ష్య ఉండకూడదు. నేను దేవుని నమ్ముకున్నా, నాలో గర్వం ఉండకూడదు. నేను ఎలా ఉండాలా? తగ్గించుకొని ఉండాలి, లోబడి ఉండాలా, దీనుడుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో ఎలాంటి వాడంట? మోసే మిక్కిలి సాత్వికుడు. సాత్వికం విషయంలో భూమి మీద ఉన్న వారందరికంటే మోసే గొప్పవాడుగా ఉంటూ ఉన్నాడు. బైబిల్లో మాట ఉంది, చదువుతారా? మత్తయి సువార్త 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును, అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, సహనము ద్వారా, ఓర్పు ద్వారా, ప్రేమ ద్వారా ప్రపంచాన్ని గెలవచ్చండి. గెలవచ్చా లేదా? ఓర్పు ద్వారా, సహనము ద్వారా, ప్రేమ ద్వారా, తగ్గింపు ద్వారా దేన్నైనా గెలవచ్చండి. ఇక్కడ అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంతే, ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళదే అయింది. వారు అడుగు పెట్టు ప్రతి స్థలము వాళ్ళదే అయింది. కారణం ఏంటి? వాళ్ళు తగ్గించుకొని ఉంటారు, సాత్వికంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, దీనులుగా ఉంటారు. వారు ఉంటే అసలు గొడవే ఉండదు. గొడవ లేకపోతే అందరూ ప్రేమిస్తారా లేదండి? ప్రేమిస్తారా లేదా? చెప్పరేమండి? అసలు మిమ్మల్ని ఒక్కసారి టచ్ చేసి చూడాలా. విశ్వరూపాలు చూపిస్తారు, మూడో రూపాలు చూపిస్తారు, కనబడి సతీశంలో చూడని వేరే రూపం చూస్తారు. ఏమండి, మనం ఉంటాం కదా. ఒక ఆయన సువార్తకు పోయాము, నందిగాం పక్కన అన్నాసాగరం అని, మొత్తం అంజులేనండి. సువార్తకు పోతే మేము వ్యాన్ దిగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, వ్యాన్లోంచి కాలు ఎవడైతే బయట పెడతాడో, మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వ్యాన్లోంచి కాలు ఎవడైతే బయట పెడతాడో వాడి కాలు నరుగుతామన్నారండి. మీ కాలు మనం అసలు ఎంత ధైర్యవంతులు, మహాధైర్యం కదా. ఏమండి, ఇక కాలు ఎవడు పెట్టట్లా. మాలో ద్వారనీస్ అంకులని, ద్వారనీస్ గారని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు మహిమలో పిలపడ్డాడు. ఆయన ఉన్నాడు, నేనే పక్కనున్నా, నేను కాలు కింద పెట్టట్లా, ఎవరు కాలు కింద చూస్తాను నించోని. ఆయన బైబిల్ నా చేతికి ఇచ్చి కింద దిగి అన్నాడు, రాండ్రా
ఇది తెలుసుకుందాం రా. బైబిల్ పక్కన పెడితే నేను నీకన్నా రౌడీ రాహుల్ వేసాడు. ఇది మనకు తగదండి. శరీరం చూపించుకున్నటకైతే, కొట్టడానికైతే, బలం చూపించడానికైతే యేసుప్రభువుని నమ్ముకోవాల్సిన పని లేదు. అవునా కాదా? ఇప్పుడు అనేకులు దెబ్బలు తింటున్నారు మన వాళ్ళు చేత కాక, కొట్టడం రాక, లేపి అవతల నలుగురిని వేస్తాం, అవతలకేసేస్తాం. ఏమండి? నన్ను ఒకడు సువార్త చెప్తుంటే నేను ఖమ్మం దగ్గర తల్లంపాడు వెళ్తున్నా. ఆరంభ దినాల్లో అండి, నేను తల్లంపాడు ఆదివారం పరిచయకి వెళ్తున్నాను, లేట్గా వెళ్తున్నా, బండి మీద పోతున్నా. బండి మీద పోతున్నా, ఒకడు సైకిల్ మీద పోతున్నాడు. సైకిల్ మీద పోతున్నా, నేను ఏం చేశానంటే, అన్న యేసు ప్రభువుని నమ్ముకో అన్నా అని చెప్పానండి. ఏమన్నా? ఎంత గట్టిగా చెబుతున్నారు యేసయ్య గురించి, ఎంత గట్టిగా చెబుతున్నారు. చెబుతారక్క, నువ్వు చెబుతావు అక్క, నాకు తెలుసు అక్క, నువ్వు మా అక్కవుగా. ఏమన్నానంటే యేసు ప్రభువుని నమ్ముకో అన్నా అన్నానండి. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? పోరా ఎదవా నాకు తెలుసులేనండి అన్నాడు. పోరా ఎదవా నాకు తెలుసులే అన్నాడండి. నేను రక్షింపబడిన కొత్త, అసలుకే నేను కోతిని, ఏదో దేవుని నమ్ముకొని లైన్లో ఉన్నా. నేను బండి మీద పోతే వాడు ఆ మాట అన్నాడుగా, బండి అడ్డంగా తిప్పానండి అంతే. బండి స్టాండ్ దిగురా అన్నానండి. వాడు సైకిల్ దిగితే ఎన్ని అడుగులు ఉన్నాడు తెలుసా? 3 అడుగులు ఉన్నాడు వాడు. 3 అడుగులు ఉన్నాడు, నేను 6 అడుగులు ఉన్నా. వాడు ఎట్లా చూస్తాడు నన్ను, ఏంటి చెప్పంటానండి. లాగి పెట్టి కొడదామంటే లోపల ఉన్న యేసుప్రభు అన్నాడంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అరే ఇక జాలే కానీ బండి ఎక్కిపో అంటాడండి. నువ్వు పోయేది ఎక్కడికి? శరీరం మామూలు పని వాడిని బట్టి కొట్టేవాడండి అసలు. తర్వాత నేను మరి ఒకే ఒక దెబ్బ ఇక అంతే. మోసే ఐగుప్తుని ఎట్ట కొడితే మరి వాడు లేచినో లేదో తెలియదు, కానీ నేను కనుక కొడితే వీడి బడికి లేగడం, నేను బడికి బండి వేసుకొని పోయేవాడిని అంతే. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక జాలే కానీ బండి వేసుకొని పో అన్నాడు. అంత కోపం కూడా ఏం చేసుకో తెలుసా? అన్నా యేసయ్య గొప్పోడు అన్న. ఇదివరకు ఒకప్పుడు అలాంటి జీవితం నువ్వు అన్న మాట ప్రకారమే జీవించా, కానీ నా బ్రతుకు మార్చాడు. ప్రభువుని తెలుసుకో అని వాడు దిగశవంలో పట్టినండి. అప్పటికి నేను బండి ఆపేసరికి వాడిని ఎవరు కూడా దగ్గర పోయి చెప్పా. అంటే మనము తగ్గించుకుంటే దేవునికి మహిమ వస్తుందని. మనమే అక్కడే ఇబ్బంది లేదు. అందుకని చెప్తున్నాను, పులిపేట మీద నుండి జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని చెప్తున్నాను. నాకు అందరూ మిత్రులే తప్ప నాకు శత్రువులు ఎవరు లేరండి. నేను కొన్ని వందల స్థలాల్లో దేవుని పరిచయం చేశాను, దేవుని యొక్క మహాకృపను బట్టి. నేను ఇంతవరకు ఒకరి మీద కోపడను. ఒకవేళ తొందరపడి మాట్లాడి అంటే క్షమాపణ అడుగుతాను. ఎందుకని? నా దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను. నా దేవుని ప్రేమను నేను చూపించాలా, దేవుని మహిమార్థమే చెప్తున్నా. దేవునికి సాత్వికులు కావాలా, తగ్గించుకునేవారు కావాలా, దీనులు కావాలా. మోసే సకల విద్యలందు అభ్యసించినవాడు, ప్రవీణుడు. కానీ మీరు మోసే గురించి అవ్వండి, ఎక్కడికి వెళ్ళినా సాగిలపడతాడు. చరిత్రలో నిలిచిపోయాడు. 430 సంవత్సరాల కఠిన దాసత్వంలో ఉన్న ప్రజలను విడిపించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు. బండ నుండి నీళ్లు రప్పించాడు లేదండి. 40 సంవత్సరాలు నడిపిస్తే చెప్పుల వారు తెగిపోలేదు, వస్త్రములు పాతగిరలేదు. గొప్ప నాయకుడు, దేవుని ముఖాముఖిగా ఎరిగినవాడు, దేవుని స్నేహితుడుగా పిలువబడినవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ధర్మశాస్త్రమును భూలోకమును తెచ్చినవాడు. ఎన్ని శ్రేష్టతలండి! ఎలా అయ్యాడు? ఈ ఘనత ఎలా వచ్చింది? ఎన్ని గొప్ప గుణాలు మోషేలో! కారణం ఏంటంటే తన సాత్వికం, తగ్గించుకొని ఉన్నాడు అంతే. గొర్రెవలే క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చాడు. యేసుప్రభువు ఒక చక్కని మాట అంటాడు. ఎక్కడుందో రిఫరెన్స్ చెప్తారా? నేను సాత్వికుడు అని దేవుడు చెప్పాడు. ఎక్కడుందో బైబిల్లో చెప్పాలా? యేసుప్రభువు అన్నాడు నేను సాత్వికుడు అని చెప్పాడు. ఎక్కడుంది? అదేనన్నా? ఎక్కడ? మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొనిడి, నా యొద్ద నేర్చుకుని. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎలాంటి వాడు అంటండి? సాత్వికుడు. నా యేసయ్య సాత్వికుడు కాబట్టి ఎలా ఉండాలా? సాత్వికుడుగా ఉండాలి. భూమి మీద ఉన్న వారందరిలో అందరికంటే మిక్కిలి 4 విషయాలు చూసాం. అందరికంటే భయభక్తులు కలిగిన వాడు అనన్య, అందరికంటే విశ్వాసం కలిగిన వాడు, అందరికంటే ఎక్కువ సమర్పణ కలిగిన స్త్రీ భేద విధవరాలు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. ఫైనల్గా ఒక్క మాట చెప్పేసి మనం బల్లలో పాలు పొందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 15:10. 1 కొరింథీ 15:10. అయినను
నేనేమై ఉన్నానో దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే, చాలండి తలపైకెత్తండి. ఐదోదిగా పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువగా నేనేం చేశా? నా దేవుని పని కొరకు, దేవుని సువార్త కొరకు, ఆత్మలను రక్షించుటకు, సంఘములను కట్టుటకు, క్రీస్తు యొక్క పరిమళ వాసన వ్యాపింపజేయుటకు అందరికంటే అందరికంటే ఎక్కువగా నేనేం చేశా? ప్రయాసపడితేనబ్బా. ఏం చక్కని మాట అండి. దేవుని కొరకు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు కాబట్టే అందరినీ మరుగు చేశాడు. పాత నిబంధన బాగా గుర్తుపెట్టుకోండి. పౌలు వచ్చిందాకా ఒక లెక్క, పౌలు వచ్చిన తర్వాత ఒక లెక్క. మోషే గుర్తులేడు, అబ్రహాం గుర్తులేడు, దావీదు గుర్తులేడు, దానియేలు గుర్తులేడు, భక్తులైన వారందరూ గుర్తులేరు. చివరికి యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు పనిచేశారు 12 మంది శిష్యులు. ఉన్నారో లేదండి? మొత్తాన్ని కూడా మరిపింపజేశాడు. 14 పత్రికలు రాశాడండి. ఎన్ని పత్రికలు అంట? అందరికంటే ఎక్కువగా ఉండాలా. జీవ గ్రంథంలో ప్రత్యేకంగా ఉండాలా. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, 14 రాశాడు. ఎవరికి ఉందండి ఆధిక్యత? బైబిల్ మొత్తంలో 14 పత్రికలు రాశాడు, 14 పుస్తకాలు రాశాడు. ఎవరు రాయలా? మూడో ఆకాశాన్ని కొనిపోబడ్డాడు. చెప్పనా శక్యము కాని మాటలు విన్నాడు. దేవదూతల భాషతో మాట్లాడతాడు. మామూలుగా మనతో మాట్లాడతాడు, దేవదూతల భాషతో కూడా మాట్లాడతాడు. కొండలను పెకిలించగల విశ్వాసం కలిగిన వాడు, క్రీస్తుతో నడిచినవాడు, క్రీస్తును లోకానికి చూపించినవాడు, లెక్కలేని ఆత్మను సంపాదించినవాడు, అనేకమైన సంఘాలు కట్టినవాడు, నా కొరకు నీతి కిరీటం ఉందని మొట్టమొదటిగా చెప్పబడిన వ్యక్తి, నా కొరకు బహుమానం ఉందని చెప్పిన వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాడు. ఏం చక్కగా ఉందండి. నీ దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? నీలో జీవం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, చేసుకునేటకు పని ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. ఒకసారి చూడండి, గుడ్డోళ్ళని చూడండి. మనకన్నా ఎక్కువ ఉన్న మనం చూడటం కాదు, మనకన్నా తక్కువ ఉన్న చూడండి. ఒక ఆయన ఉన్నాడు, అది నికోవిచ్చో ఏదో ఉంటాడు, కాళ్ళు చేతులు ఉండవన్న పట్టుకుంటాడు. 6 దేశాల్లోనూ ఎన్ని దేశాలన్నా నిక్కు ఉజ్జవిక్క ఏదో ఉంటుంది, కాళ్ళు చేతులు లేవండి. దేవుని కొరకు కొన్ని దేశాల్లో కొన్ని లక్షల మందిని రక్షించాడు. కాళ్ళు చేతులు బాగున్నాయి, మాట్లాడమంటే విస్తారంగా మాట్లాడతాం, ఎవరినైనా ఎదురిస్తాం, అన్నీ బాగున్నాయి. నీ దేవుని పని ఎంత చేస్తున్నావు? ఇక్కడ పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డా. అమ్మ ఇంటికి వెళ్ళిన వస్తామండి, సమయం లేదు. 2 కొరింథీ 11, 23 నుంచి 27 వరకు ఉంటాయి. యేసు ప్రభువారి కోసం కొరడాలతో దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు, సముద్రం మధ్యలో ఉన్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, ఏడవబడ్డాడు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎన్నైనా సరే నా యేసయ్యే నిజమైన దేవుడు. ఎప్పుడు వెనకబల్లా, శ్రమలు ఎన్నొచ్చినా నిలబడ్డాడు, తట్టుకున్నాడు. జీవ గ్రంథంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక పేజీని లిఖించుకున్నాడు. నా మట్టుకైతే మోయేసన్న, నా మట్టుకైతే బ్రతుకుడా ఎవరు చెప్పలేదు అన్నాడు. అందరికంటే నేను ఎక్కువగా. ఏమి చక్కని సాక్ష్యం అండి. నీ దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నా. అమ్మా నేను తీర్మానానికి వచ్చా, ప్రభువా ఎప్పుడు పోయేది తెలియదు, నాకున్న పరిధిలోనే నీ పని చేయాలా. నేను తీర్మానం చేసుకున్నా మరణాలను బట్టి. ఎప్పుడు ఉంటానో నాకు తెలియదు, ఎప్పుడు పోయేది నాకు తెలియదు. నా వెంట నా భార్య రాదు, నా పిల్లలు రాదు. ఏమొస్తాయి తెలుసా? నా ప్రభు కొరకు నేను ప్రయాసపడింది. నీ అంట నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడిందే. పౌలు అంటాడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డా. అమ్మ నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావు? దేవుడు ఎన్నో మేలు చేశాడు. రోజుకొక్కలకైనా దేవుడి గురించి చెప్తున్నావా? నశించిపోయే ఆత్మల కొరకు నైజీరియాలో సంవత్సరానికి 40,000 మందిని 35,000 మంది చంపబడుతున్నారు. వాళ్ళ కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? పొద్దాగల మన కొరకే. మనం చెప్పింది దేవునికి తెలుసు అండి. మనం ఏంటో మనకి ఏం కావాలో దేవునికి తెలుసు. ఎవరి కొరకు చేయాలా? అనేకుల కొరకు చేయాలి. నైజీరియాలో మరణిస్తున్నారు కొన్ని వేల మంది, సంవత్సరానికి వచ్చి 30,000 మంది పైచులకు చంపుతున్నారంట. వాళ్ళ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసాం? కన్నీరు గార్చి వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నామా? కన్నీరుగా మన యొక్క బుడ్డి ఉందండి, ఏడవాల, రోధించాలి. కొండల్లో, కోనల్లో, లోయల్లో, అడవుల్లో, చెరసాల్లో మగ్గిపోతున్నారు, కొట్టబడుతున్నారు, సుఖంగా ఉన్నాం. ఉపవాసం ఉండి ప్రభువా నీ ప్రజలైన వారు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా భారం కలిగి ప్రార్థన చేసామండి? మనకు బాధ వస్తే మనం ఉపవాసం ఉండాలి, సగం ఉపవాసం ఉండాలి. మనకు బాధ వస్తే వాళ్ళ కొరకు ప్రాణాలు ఇస్తున్నారు, చచ్చిపోతున్నారు.
వాళ్ళ కుటుంబాలు ఏమైపోతున్నాయి, దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒక ఆయనకంట వాళ్ళ కొడుకు తల నరికి ఇంటి ముందు పెట్టిపోయారంట. ఆయన సాక్ష్యంగా వాళ్ళ కుమారుడు బరియలో సాక్ష్యంగా నిలబడ్డాడు మణిపూర్ ఘటనలో. మనమేం భక్తులం అండి? గట్టిగా తుమ్మితే ఊడిపోయే భక్తులం మనం. మన గట్టిగా వర్షం పడితే రాము మందిరానికి. మనం పోతాం పరలోకానికి? పొరపాటు కూడా పోం పరలోకానికి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాం కాబట్టి దయగల దేవుడు నరకం నుండి తప్పించాడు అంతే. జస్ట్ ప్రయాస పన్నుడే పరలోక రాజ్యాన్ని పోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడతావో నీకు పరలోకంలో ప్లేస్ ఉంటుంది. నువ్వు ప్రయాసపడకుండా నా ప్రాణమా ఉన్నాయి చాలు, నా కుటుంబం బాగుంది, ఏదో ఆదివారం పోతా వస్తా అంటే అది కాదు క్రైస్తవ్యం. ప్రయాసపడాలి, దుఃఖపడాలా, కన్నీరు గారవాలా. ఇదండి క్రైస్తవ్యం నేర్చుకోవాల్సింది. క్రీస్తు కొరకు రేపు దేవుడు ఒకటే అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం మీద నేను నిలబడినప్పుడు నీ కొరకు నేను మొత్తం ఇచ్చా, నా కొరకు ఏం చేశావు, ఏం చేశావు నువ్వు చెప్పాలా. చెప్పకపోతే పరలోకంలో మనకు ప్లేస్ లేదు. పౌలు అంటాడు ఫైనల్గా, అందరికంటే ఎక్కువగా మోషే అన్న ఏమన్నాడు? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు, చరిత్రలో నిలిచిపోయాడు. 5 విషయాలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. 5 గురించి చూసాం. అనన్య అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నాడు. శతాధిపతి విశ్వాసంలో అందరికంటే ముందున్నాడు. భేద విధవరాలు సమర్పణ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో అందరికంటే ముందుంది. 4వదిగా సాత్వికమైన మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు, దీనుడు, తగ్గింపు కలిగిన వాడు, క్రీస్తును లోకాన్ని చూపించిన వాడు. 5వది దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో, దేవుని పని విషయంలో పౌలున్నాడు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే. ఇంకో మాట చదువుతారు, ఒక్క మాట చదివి మనం ముగిచేసుకుందాం. మొదటి కొరింథీ 9:19. మొదటి కొరింథీ 9:19. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు. చాలండి. ఏం చేశాడంటే ఎక్కువ మందిని సంపాదించాడు. అబ్బా, అందరికీ నన్ను నేను దాసుడుగా చేసుకున్నాను. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, ఎక్కువ మందిని సంపాదించాడు, అందరికీ దాసుడుగా చేసుకున్నాడు, నీతి కిరీటానికి వారసుడయ్యాడు. అమ్మా, మీ దగ్గరికి ప్రత్యేకంగా సీఎంలో మంచి బోధకులు వస్తున్నారు. మీరు ధన్యులండి బాబు. బయట సంఘాల్లో వాక్యం చెప్పేవాళ్ళు లేరండి, మీకు తెలియట్లా. మీరు ధన్యులు, శ్రేష్ఠులు. సియోను దేవుని ప్రణాళికలో ఉంది. మీ దగ్గర చక్కని వర్తమానికలు వస్తున్నారు. వాక్యం వింటున్నాం. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడితే ప్రయోజనం లేదు. ఒక తీర్మానం కలిగి ఉండాలి. మన ఆత్మీయమైన జీవితంలో వచ్చాము, విన్నాం, పోయాము కాదు. ప్రభా నా కొరకు ఇన్ని ఇచ్చావు, నీ కొరకు ఇప్పటి నుంచి నేను తీర్మానం చేసుకుంటా, అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటా, లేకపోతే అందరికంటే విశ్వాసంలో మొదటివాడిగా ఉంటా, ఇచ్చే విషయంలో మొదటివాడిగా ఉంటా, ప్రయాసపడే విషయంలో మొదటివాడిగా ఉంటా, తగ్గించుకునే విషయంలో ఏదైనా తీర్మానం కలిగి ఉందామమ్మా. మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉంది, క్రైస్తవ జీవితం ఎలా ఉంది? సియోన్లో విస్తారంగా వాక్య పరిచర్య జరుగుతుంది. వాక్యము నీలో పనిచేయకపోతే, నీ జీవితం మారకపోతే, భక్తిలో నువ్వు ఎదగపోతే, దేవునికి ఇష్టడుగా ఉండకపోతే పరలోకంలో నీకు నాకు స్థానం లేదు. భూమి మీద ఉన్న భక్తులం ఎలా ఉండాలా? మొట్టమొదటిగా భూమి మీద ఎలా ఉండాలా? శ్రేష్ఠులుగా ఉండాలా. శ్రేష్ఠులుగా ఉంటేనే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. నువ్వు శ్రేష్ఠుడిగా ఉండాలంటే నీలో ఒక ఆత్మీయమైన లక్షణం ఉండాలా. భయభక్తులు కలిగే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో కానీ, ఏదైనా కానీ ఆత్మీయమైన ఒక సుగుణం ఉండాలి. ఒక డాక్టరేట్ ఉండాలా, ఒక సర్టిఫికేట్ ఉండాలి. నీకు ఎలా ఉన్నావు పరీక్షించుకో, పరిశీలించుకో. లేకపోతే ఒప్పుకో, ప్రభువా భక్తి జీవితంలో ఇంకా వెనకబడి ఉన్నా, నన్ను క్షమించు, ఆ భక్తుల వలె నేను జీవించలాగున నన్ను స్థిరపరచని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, తీర్మానం చేసుకుందాం, యోగ్యంగా ప్రభు బలాలు పాల్పొందాం. అండ్ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.